హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందు సెన్సెక్స్ అంటే ఏంటంటే మనం టీవీల్లో లేదా న్యూస్లో చూస్తూనే ఉంటాము. ఈరోజు నిఫ్టీ ఇంతగా పెరిగింది, ఈరోజు సెన్సెక్స్ చాలా లాస్లో వచ్చింది అని క్లియర్గా టీవీలో న్యూస్లో చెప్తూ ఉంటారు. అసలు ఈ సెన్సెక్స్ నిఫ్టీ అంటే ఏంటంటే ఇవి స్టాక్ మార్కెటింగ్లో ఇండికేటర్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇండికేటర్ ఎందుకంటే ఈరోజు స్టాక్ పెరిగిందా లేదా తగ్గిందా అని చూపుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందని ఈ ఇండికేటర్ అయితే మనకి క్లియర్గా చూపుతుంది. స్టాక్ మార్కెటింగ్లో నిఫ్టీ లేదా సెన్సెక్స్ గ్రీన్గా ఉందంటే ఆ రోజు మొత్తం స్టాక్ మార్కెటింగ్ బాగా ప్రాఫిట్ వచ్చిందని అర్థం. లేదా రెడ్గా ఉందంటే ఆ రోజు మొత్తం లాస్లో ఉందని మన స్టాక్ మార్కెటింగ్ అని తెలిసిపోతుంది. మరి సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ సెన్సెక్స్ అంటే బిఎస్సికి సంబంధించినది, అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇందులో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఈ సెన్సెక్స్లో బిఎస్సిలో ఉన్న కంపెనీస్లే చూపెడుతుంది. నిఫ్టీ అంటే ఏంటంటే నిఫ్టీ వచ్చి ఎన్ఎస్సికి సంబంధించినది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇందులో కంపెనీస్ 50 ఉంటాయి. ఇందులో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఇందులోనే చూపెడుతుంది. ఈ 50 కంపెనీసే మనకి ప్రాఫిట్ లాస్ చూపెడుతుంది. బిఎస్సిలో వచ్చి 30 కంపెనీస్ ఉంటాయి. ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా ఆ రోజు మొత్తం ఇవి చూపెడుతుంటాయి. బిఎస్సిలో మొత్తం మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ బిఎస్సిలో టాప్ 30 కంపెనీస్ మాత్రమే ఈ బిఎస్సి తీసుకుంటుంది. ఆ రోజు మొత్తం ఆ 30 కంపెనీస్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే గ్రీన్ సింబల్తో చూపెడుతుంది, లేదా మంచిగా పర్ఫార్మెన్స్ చేయకపోతే అది రెడ్ సింబల్తో చూపెడుతుంది. నెక్స్ట్ ఎన్ఎస్సిలో మనకు మొత్తం 50 కంపెనీస్ ఉంటాయి. నిఫ్టీ 50 అని మీరు పేరు వినే ఉంటారు. సో ఇందులో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి, కానీ నిఫ్టీలో ఓన్లీ 50 కంపెనీస్ మాత్రమే ఉంటాయి, అవి కూడా టాప్ 50 కంపెనీసే. సో ఈ నిఫ్టీలో 50 కంపెనీస్ ఆ రోజు మొత్తం లాస్ వచ్చిందనుకో రెడ్ సింబల్తో కనపడుతుంది, అలాగే బాగా ప్రాఫిట్ వచ్చిందనుకో గ్రీన్ సింబల్తో కనపడుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మనకి బిఎస్సిలో మొత్తం 30 కంపెనీస్ ఉంటాయి, కానీ ఆ రోజు 20 కంపెనీస్ మంచి ప్రాఫిట్ వచ్చి 10 కంపెనీస్ లాస్లో ఉందంటే బిఎస్సి అయినా కూడా మనకి గ్రీన్ సింబల్ తోటి చూపెడుతుంది. అది ఎందుకంటే ఆ రోజు అవి యూనిట్ రూపంలో లాస్ వచ్చిన కంపెనీస్ కవరప్ చేసుకొని గ్రీన్ సింబల్తో చూపెడుతుంది. నెక్స్ట్ ఎన్ఎస్సిలో మనకి టోటల్ 50 కంపెనీస్ ఉంటాయి. 50 కంపెనీస్లో 30 కంపెనీస్ లాస్ వచ్చి 20 కంపెనీస్ ప్రాఫిట్తో ఉన్నా కూడా అది లాస్ట్లోనే చూపెడుతుంది. ఎందుకంటే 20 కంపెనీస్ లాస్ ఉన్నప్పుడు యూనిట్లో కవరప్ చేసుకునే ఉండదు కాబట్టి అది లాస్ట్లోనే చూపెడుతుంది. టాప్ 30 కంపెనీస్ తీసుకునేది సెన్సెక్స్, అలాగే 50 కంపెనీస్ తీసుకునేది నిఫ్టీ 50. ఎన్ఎస్సికి వచ్చి నిఫ్టీ 50 ఉంటుంది, బిఎస్సికి వచ్చి సెన్సెక్స్ ఉంటుంది. ఏ కంపెనీ అయినా ఈ ఎన్ఎస్సిలో బిఎస్సిలో లిస్ట్ అయి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, అండ్ స్టాక్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.